ఉద్యోగం పొందిన సంతోషాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా మనం ఏ నినాదం కోసమైతే పోరాటం చేసామో ఆ నినాదం పరిపూర్ణంగా అమలు జరగకపోవడం కారణంగా 10 సంవత్సరాలు నియంతృత్వంగా అప్రజాస్వామికంగా మన హక్కు కోసం ఉద్యోగాలు ఇవ్వమని అడిగడానికి కానీ ఉద్యోగాలు ఇవ్వాలని మీరు అడుగుతున్న దానికి మేము మద్దతు ఇచ్చేటువంటి విధంగా ఉద్యమం కూడా చేయనేటువంటి నియంతృత్వ విధానంగా కొనసాగింది. కానీ ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడ ప్రగతి భవన్ కంచెలు దిగి ఈరోజు ప్రజాపాలన కింద ప్రజల పాలన కొనసాగి 90 రోజులుగా ఈ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అనేకం తీసుకొని పోతా ఉన్నాం. ఒకవైపు నియామకాల వరుస కొనసాగుతూ ఉంటుంటే మొదటి రోజు 6,956 స్టాఫ్ నర్సులుగా, దాని తర్వాత 441 సింగరేణి, దాని తర్వాత 1,374 పోలీస్ కానిస్టేబుల్, దాని తర్వాత 1997 సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్, మళ్ళీ ఇలా 5,200 పైన సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో త్వరలోనే 11,000 డిఎస్సీ కావచ్చు, దాదాపు 3,000 చిల్లర ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటుగా అనేక నియామకాలు చేపట్టి ప్రక్రియను క్యాలెండర్ విడుదల చేయబోతుంది ప్రభుత్వం. ఇదే ప్రజల ప్రభుత్వం. మనం ఏ ఆకాంక్షలు కొరకు తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మీ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి మాట సందర్భంగా మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా నేను ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి అధ్యాపక వర్గం ఇక్కడ నుంచి ఈరోజు నియామక పత్రాలు తీసుకొని పోతా ఉన్నారు పాఠశాలలకు. మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపు పొద్దున మీరు పనిచేసే గురుకులం నుండి ఈ దేశ నిర్మాణానికి సహకరించే విధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తయారు చేసే బాధ్యత మీది అనే మాట సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రానికో దేశానికో ఉపయోగపడే విధంగా తయారు చేసే బాధ్యత ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ అని మీకు ఇచ్చేటువంటి గౌరవాన్ని కాపాడుకోమని సందర్భంగా ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా పిల్లలకు సంబంధించి గురుకులాలు, మెస్ ఛార్జీలు కావచ్చు, ఇతరత్ర సౌకర్యాల కొరకు గత ప్రభుత్వం బిల్లులు 2 సంవత్సరాలు పెండింగ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు అటువంటి బిల్లులు పేమెంట్ చేయాలని చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేసి రాబోయే కాలంలో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ అని చేపించడానికి అంకురార్పణ చేయబోతున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు కూడా కాకముందే 20 రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పడి 20 రోజులకే అనేక రకాలుగా మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఒకడు 420 అంటాడు, ఇంకోడేమో రకరకాలుగా మా ప్రభుత్వం కూలిపోతుంది అంటాడు. నేను చెప్పినా మేమందరం కూడా మళ్ళీ మీ అందరి సపోర్ట్ ఉండగా ప్రజల కార్యక్రమాలు ఇన్ని చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరికైనా ముట్టే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా. బిడ్డ ముట్టూరి మాడి మసైతారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు ఒకవైపు ఈ నియామకాలు జరుగుతూ ఉన్నాయి, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అక్క చెల్లెలకు ఆర్టీసీ బస్సులో దాదాపు 20 కోట్ల మంది బస్సుల్లో ప్రయాణం చేసినారు. దాంతో పాటుగా మహిళలందరూ కూడా 500 సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేసుకొని పోతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కావచ్చు, ఇతర కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇవన్నీ జరుగుతుంటే ఆదరణ చూసి అసహనంగా ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో కలిసి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఇవాళ సాక్షాత్ ప్రధానమంత్రి అయినే కాళేశ్వరం గురించి మేమిద్దరం టీఆర్ఎస్ మేము కలిసి ఉన్నామట. కేంద్రంలో ఏ బిల్లు పెడితే ఆ బిల్లు సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఈ దేశంలో అత్యంత అవినీతి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇలా మళ్ళీ ఈ తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ పార్టీని దూషించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి. 10 సంవత్సరాలుగా పార్లమెంటులో ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకు టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి, ఏటీఎం కవిత గారు జైలుకు పోతారు, ఇంకోరు జైలుకు పోతారన్న బీజేపీ పార్టీ ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలే. ఇగో ఇది వాళ్ళకున్న ఢిల్లీల దోస్తి, గల్లీల కూతురు. దయచేసి గమనించండి. ఇలా మీ అందరినీ కోరుతా ఉన్నాం, రేపు రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఇతర హామీలు అన్ని అమలు కావాలంటే రాబోయే కాలంలో
వాళ్ళు చెప్పినటువంటి డబుల్ ఇంజన్ లెక్క తెలంగాణ ఉన్న పార్లమెంట్ సభ్యులన్నీ కూడా ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీకి అప్పచెప్తే రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకోవడానికి అవకాశం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా అమలు చేస్తూ మరొక్కసారి కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులందరూ కూడా ఇటువంటి విధంగా విద్య వైద్యము సంక్షేమానికి సంబంధించి రాబోయే కాలంలో అత్యంత ప్రాధాన్యత చేయాలని ఇవ్వడానికి మేము అందరూ కూడా సంకల్పంతో ఉన్నామనే మాట మనం చేస్తూ మరొక్కసారి ఈరోజు నియామకాలు పొందుతున్న అందరూ కూడా ప్రత్యేకించి ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ